హాయ్ మిత్రులారా, అందరికీ నమస్కారాలు. నేను మీ కొన్నేపాటి శ్రీనివాసుని. మిత్రులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. బాధాతప్త హృదయంతో ద్రవించిపోతున్న ఎంతో మంది తల్లిదండ్రుల యొక్క ఆ కడుపు కోత గురించి ఓ 4 మాటలు. ఇది ఎవరు వింటారా, దీనివల్ల ఏమైనా మార్పులు వస్తాయా అన్నది నాకు అనవసరం. నాలో కలిగినటువంటి ఈ భావోద్వేగ జలిత మాటలని, ఓ 4 మాటలని నా యొక్క తోటి సహోదరులు, నేటి భావి భారత పౌరులు నేర రాలిపోతుంటే, చిన్న జీవితంలో సంభవించే ఎన్నో సమస్యలను అధిగమించి నేడు ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఎంతో గొప్పగా ఎదిగినటువంటి గొప్ప వాళ్ళు మన ముందే ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ జీవిత చరిత్రల గురించి తెలుసుకోకుండా, మానసికంగా మనం అందరము అభివృద్ధి చెందకుండా, పరిపక్వత ఓన్లీ శారీరకంగా పెరిగి ఇంటర్మీడియట్ వయసు అంటే 17-18 సంవత్సరాల వయసులో మీకు వచ్చినటువంటి ఆ తక్కువ మార్కులు, అది ఎవరి తప్పైనా కావచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళ తప్పు కావచ్చు, లేదంటే ఆ బోర్డు వాళ్ళ తప్పు కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల తప్పు కావచ్చు, ఇంకోటో ఇదంతా కూడా మనం ఆ పిల్లల యొక్క మనసులో పెట్టుకునేసి ఆ తమ విలువైనటువంటి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంటర్మీడియట్ మార్కులు తక్కువ రావటం చేత మనస్తాపానికి గురైనటువంటి తమ యొక్క చదివే జీవిత సర్వస్వంగా భావిస్తున్నటువంటి ఎంతో మంది పిల్లలు, 17 మంది పైగా పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ మరణ వార్త విన్నటువంటి తమ కన్న తండ్రుల యొక్క హృదయ వేదన మీ అందరికీ తెలుసా? నిజంగా చెప్పాలంటే 9 మాసాలు మోసి పెంచి నిన్ను కని పెంచినటువంటి నీ తల్లి యొక్క ఆ కడుపు కోతని ఎవ్వరు కూడా సరిచేసే అంతటి సాహసం చేయలేరు. మీ తండ్రి నిన్ను పెంచడం కోసం ఆయన పడ్డ కష్టానికి ఏ మాత్రం నువ్వు విలువ ఇచ్చేవాడివే అయితే ఖచ్చితంగా సూసైడ్ చేసుకో. నిజంగా చెప్పాలంటే ఎంతో మంది ఉన్నతమైనటువంటి జీవితాలను జీవిస్తున్న వాళ్ళందరి జీవితాలలో కూడా ఎన్నో కష్ట నష్టాలను, ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొన్న వాళ్ళే. మీకు కలిగినటువంటి ఈ సమస్య ఏ పాటిది ఆలోచించండి. ఒక్కసారి 72 పక్కటి ముక్కలను వించితే ఎంత నొప్పి అయితే వస్తుందో అంత నొప్పి వస్తుంది నిన్ను కనడానికి నీ తల్లి పడింది. ఆ పురిటి నొప్పులను కూడా భరించి నీ తల్లి నిన్ను కన్నది 18 చేతికి వచ్చిన కొడుకు కూతుళ్ళు మన కళ్ళ ముందరే మరణించడం కోసమా? మీరు ఒక్క క్షణం ఆ భావోద్వేగానికి గురైన క్షణం మీ తల్లి తండ్రి పడ్డ కష్టం ఆ కష్టం ముందర నీవు కలిగినటువంటి ఈ బాధ, ఈ కష్టం ఏ పాటిదో ఆలోచించండి. మనం అంటూ ఉంటేనే కదా, ఈ ప్రపంచాన్ని చూడగలిగితేనే కదా నీ యొక్క విద్యా బుద్ధులతో, లేదంటే నీకు కలిగినటువంటి ఈ గొప్ప పనులతో ఏదైనా కూడా చేసి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడగలవు. నీవే లేకపోతే నువ్వు ఏం చేయగలవు? ఆలోచించు. ఇంటర్మీడియట్ వయసులో నీవు సూసైడ్ చేసుకోవాల్సినంత గొప్ప సమస్య ఏమొచ్చింది? నీ దగ్గర 2 ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. నిజంగా నీలో టాలెంటే ఉండి ఆ మార్కులు ఏదో తక్కువ అయితే మళ్ళా రీవాల్యుయేషన్ పెట్టు. లేదు, రీవాల్యుయేషన్ పెట్టలేని స్థితిలో ఉన్నావు, లేదంటే ఇంప్రూవ్మెంట్ కట్టి రాయ్ నీలో టాలెంట్ ఉంటే. అంతేకాని తల్లిదండ్రులు ఏదో అనుకుంటారనో, లేదంటే సొసైటీలో నీ గురించి ఎక్కువగా హై ఎక్స్పెక్టేషన్ చేసి వాళ్ళు నేను తప్పుగా భావిస్తారనో, లేదంటే మీ కాలేజీలో నీ స్నేహితులు వాళ్ళందరూ కూడా ఎక్కువ ముందు వరుసలో ఉంటారనో, ఇటువంటి చిన్న లాజిక్ లెస్ వాటిని అన్నింటినీ కూడా మనసులోకి రానికండి. తల్లిదండ్రులరా, మీకు కూడా ఒక విజ్ఞప్తి. ఈ కార్పొరేట్ కాలేజీలు చేసే ఏదైతే ఈ అసత్యపు ప్రచారాలు, అంటే ఒక 100 మందిలో ఒక 2కో 3కో ఫస్ట్ ర్యాంకులో, 4 ర్యాంకులో, 5 ర్యాంకులో వచ్చినంత మాత్రాన ఆ కార్పొరేట్ విద్యను బలవంతంగా మన పిల్లలకు జొప్పించాలనే ప్రయత్నంతో మీరు 24 గంటలు లేచినప్పటి నుంచి కూడా వాళ్ళకు శారీరక శ్రమ లేకుండా ఓన్లీ మానసికంగా వాళ్ళు స్టడీస్ అనే ఒక ట్యూషన్లు అని ఒక బండకేసి రుద్దే వాళ్ళలాగా ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలలో మీ పిల్లలను బలిపశువులుగా వేయకండి. వాళ్ళలో ఒక మానసిక పరిపక్వత చెందేలా, వాళ్ళలో శారీరక అభివృద్ధి చెందేలా ఎన్నో ఆట పాటలతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండేటువంటి ఎన్నో గొప్ప వ్యాయామశాలలు కావచ్చు, ఇటువంటి వాటిల్లో కూడా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి శిక్షణను ఇప్పిస్తూ అందరితో, మన కుటుంబ సభ్యులందరితో కూడా రోజుకు ఒకసారన్నా మాట్లాడే విధంగా, అందరము కలిసి భోంచేసే విధంగా, ఆ విధమైనటువంటి ఒక మంచి మన కుటుంబ విలువలను ఈ అభివృద్ధి చెందుతున్న తరుణంలో మర్చిపోతున్నాం. ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో మన పిల్లలకి కార్పొరేట్ విద్యని ఎంతవరకు అందిస్తున్నామని మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ మన పిల్లవాడు ఏ విధంగా ఒక ప్రతిస్పందించడం, అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు, సాటి వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాడా, లేదంటే తను ఒక లేజినెస్ కావచ్చు, లేదంటే ఒక ఓన్లీ ఇది చదవడం వల్ల ఎక్కువగా కార్పొరేట్ విద్యను అభ్యసిస్తూ ఓన్లీ తన యొక్క ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ, తన యొక్క ఫ్యూచర్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తూ కనీసం పక్కవాడికి ఎన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడా?
దీనికి కారణం ఎవరు? ఇటువంటి విషయాలను పదే పదే మీరందరూ కూడా మన పిల్లల పట్ల శ్రద్ధతో ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారని మీరందరూ కూడా దయచేసి వాళ్ళ మీద అబ్జర్వేషన్ చేయండి. హాస్టల్లో పడేసినాము, వాళ్ళని ఏదో ఫీజు కట్టేసినాము, వాళ్ళు చదువుతారు, ర్యాంకులు రావాలి, మా పిల్లోడు అది కావాలి ఇది కావాలని చెప్పి మీ బలవంతపు కోరికలను వాళ్ళ పైన దిద్ది వాళ్ళని దేనికి పనికి రాకుండా జీవితంలో కలిగే చిన్న చితక సమస్యల కోసమే సూసైడ్ చేసుకునే అంతటి దౌర్భాగ్యపు పరిస్థితిని కల్పించకండి. ఇది తల్లిదండ్రులకు. ఇకపోతే ప్రతి ఒక్క కళాశాల యాజమాన్యం కూడా ఆలోచించాలి. మానసికంగా పిల్లలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఎటువంటి కథలు, ఎటువంటి గొప్ప లీడర్స్, గొప్ప విజయాలు సాధించినటువంటి ఆ గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను మనం ఆదర్శంగా తెలియజేయాలి. వ్యాయామాన్ని, తర్వాత మెడిటేషన్, యోగా లాంటి వాటిని కూడా వాళ్ళని కంపల్సరీ విద్యా విధానంలో మార్పు రావాలి. ఆ ట్యూషన్స్ కి మనం కేటాయించే సమయంలో కనీసం అంటే రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అంటే అర్ధ గంట సమయాన్ని ఇటువంటి విషయాలకు కూడా కేటాయిస్తే మానసికంగా వాళ్ళందరికీ పరిపక్వత చెందుతుంది. సైకాలజికల్ ప్రాబ్లమ్స్ నేటి కాంపిటీషన్ ఫీల్డ్ లో ఎక్కువగా అవుతున్నాయి. ఒకప్పుడు ఆ మానసిక రోగానికి అంటే మానసికంగా పరిపక్వత లేనటువంటి విద్యార్థులకు శిక్షణ అది ఏదైతే వైద్యం అందించాలనుకుంటారో అటువంటివి సైకాలజీకి సంబంధించినటువంటి వాటివి చాలా తక్కువ ఉండేటివి. బట్ ఈ రోజు అటువంటి వైద్యాలయాలు చాలా ఎక్కువ పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి కారణం ఈ ఇంటర్మీడియట్ కావచ్చు, ఈ ఎంసెట్ కావచ్చు, ఇటువంటి ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో మనము మన బిడ్డల భవిష్యత్తును పనంగా పెట్టినాం. భవిష్యత్తే కాదు, ఇప్పుడు పోయేది ఏంటంటే బిడ్డే లేకుండా పోతున్నాడు. సో ఎవరో ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పుకో, లేకుంటే ఇంకోటి చేసిన తప్పుకో, నీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏం చేయగలుగుతాను దీని నుంచి అధిగమించడానికి అనేటువంటి వాటిన్నింటినీ కూడా పక్కన పెట్టేసి విద్యార్థులు డైరెక్ట్ వాళ్ళకి అదే ఫైనల్ డెసిషన్ అన్నట్లు, అదే అన్నిటికీ పరిష్కారమైనట్లు ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అనేది మూర్ఖపు చర్య. మన పిల్లలందరికీ కూడా మీరు దగ్గరుండి ఇటువంటి సమయాలలో మీరందరూ దగ్గరుండి వాళ్ళకి మనోధైర్యాన్ని, అరే ఏం కాదురా అన్నటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని వాళ్ళకు వెన్నుదన్నుగా మీరందరూ నిలబడితే ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలన్న ఆలోచనే రాదు. పిల్లలు ఒంటరిగా ఉన్నారా, లేదంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు, వాళ్ళు మానసికంగా బాగా ఉన్నారా లేదా అని అనుక్షణం కనిపెట్టుకొని ఉండండి తల్లిదండ్రులారా. అండ్ కళాశాల యాజమాన్య సిబ్బందికి కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు జరిగినటువంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే 17 మందికి పైగా విద్యార్థులు తమ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును త్యజించి తృణప్రాయంగా ఇంత విలువైనటువంటి మానవ జీవితాన్ని త్యజించి వేస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే ఇది దౌర్భాగ్యం. మనము మానసికంగా మన పిల్లలకు ఎన్నో విషయాలను మనం నేర్పించాలి. ఎంతో మంది ఉన్నతమైనటువంటి చరిత్రకారులు జీవితంలో సాధించినటువంటి ఆ విజయాలను వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చూపించాలి. జై హింద్. ఎప్పటికి కూడా మన యొక్క నిండైన జీవితాన్ని ఏదో చిన్న చిత్తగా వాటికి ఏదో జీవితంలో సంభవించే ఏదో ఆ మానసిక ఘర్షణలకు లోనయ్యి అన్వాంటెడ్ థింగ్స్ కోసం ఆ చిన్న చితక వాటికి ఒకడు లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోతారు, లేదంటే ఇంకోటి అయితే చచ్చిపోతారు. అంటే ఆ సమస్య నీకు కలిగితే తెలుస్తుందిరా అని నువ్వు అనొచ్చు. కానీ నేను చెప్తున్నాను, సమస్య ఎంతదైనా కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పరిష్కారం లేని సమస్య భగవంతుడు నీకు సృష్టించడు. సో బికాస్ ఆఫ్ దట్ ప్లీజ్ మీరందరూ కూడా ఆలోచించి దయచేసి సూసైడ్ వద్దు. జీవితం అనేదే మనకు వద్దు. జై హింద్.